హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ ఫ్రైను పప్పు వండుతున్నాం చూడండి. ఫస్ట్ కాకరకాయలు తీసుకొని మంచిగా కడిగి పెట్టుకోండి, కట్ చేసుకొని పెట్టుకోండి. కుక్కర్ తీసుకొని కందిపప్పు వేసేసి మంచిగా కడిగి పెట్టుకోండి. కొన్ని వాటర్ పోసేసి దాంట్లో కొంచెం పసుపు వేసేసి కొంచెం ఆయిల్ వేయండి. కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా పొయ్యి మీద పెట్టేసుకోండి కుక్కర్ని. కట్ చేసిన కాకరకాయలు కళాయి పెట్టి పొయ్యి మీద కళాయిలోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీటెక్కినాక ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ 2 కట్ చేసుకొని పెట్టుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకోండి. కొన్ని తాలింపు గింజలు వేయండి. వేసి మంచిగా కలపండి. ఆనియన్స్ రెడ్డిగా అయినాక కాకరకాయలు దాంట్లో వేసుకోండి. మంచిగా కలిపి మూత పెట్టేసుకోండి, కొద్దిసేపు మగ్గిద్ది. అంతలోకే ఎల్లిపాయ కారం నూరుకుందాం. ఎండికారం తీసుకొని ఎల్లిపాయలు వేసుకోండి మిక్సీలోకి. కొంచెం సాల్ట్ వేసుకోండి, మిక్సీ పట్టేసుకోండి అది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి కాకరకాయలలో. దాంట్లో సాల్ట్ వేసినాం కాబట్టి దీంట్లో కొంచెం చూసుకొని వేసుకోండి. సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకోండి. ఎల్లిపాయ కారం రెడీ అయింది చూడండి. కొద్దిసేపు మూత పెట్టి వదిలేసి కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసి మంచిగా కలుపుకోండి కాకరకాయలని. మంచిగా మగ్గనియండి. మగ్గిపోయింది చూడండి కాకరకాయ కర్రీ. ఎల్లిపాయ కారం తీసుకొని దాంట్లో కాకరకాయ ఫ్రైలోకి వేసుకోండి. ఎల్లిపాయ కారం అయితేనే బాగుంటుందండి ఎండి కారం కన్నా. వేసి మంచిగా కలుపుకోండి. కారం వేసిన తర్వాతకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ వేసుకోండి. కొంచెం ధనియాల పౌడర్ కూడా వేయండి, బాగుంటుందండి. వేసి మంచిగా కలుపుకోండి. 2 మినిట్స్ ఉండిచ్చినాక గ్యాస్ బంద్ చేసుకోండి. కాకరకాయ ఫ్రై రెడీ అయింది. అంతలోకే పప్పు ఉడికిందండి. కొంచెం పప్పులోకి సాల్ట్ వేసుకోండి. వేసి పప్పు గుత్తన్న చెంచాన పెట్టి మంచిగా మెత్తగా చేసుకోండి. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి సరిపోయినంత. కాకరకాయ ఫ్రై పప్పుతోని అన్నం రైస్తోని బాగుంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని కాకరకాయ ఎప్పుడు వేసుకొని కొంచెం పప్పు వేసుకొని తినండి, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కాకరకాయ ఫ్రై పప్పు అన్నం రెడీ అయింది. వీడియో చూడండి.